టేస్టీ పొంగల్, యమ్మీ యమ్మీ పొంగల్. 2 కప్స్ మిల్లెట్కి 1 కప్పు మూంగ్ దాల్ని ప్యాన్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంట సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మూంగ్ దాల్ తొందరగా మాడిపోతుంది. లైట్ బ్రౌన్ కలర్లకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక బౌల్లోకి తీసుకొని నానబెట్టుకోవాలి. కడిగి నానబెట్టుకోండి. నైట్ అంతా నానబెట్టుకున్న కొర్రలను ఒక కుక్కర్లో తీసుకొని ఉడకబెట్టుకోవాలి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ మూంగ్ దాల్ అండ్ పచ్చి బఠానీలు 1 అవర్ ముందే నానబెట్టుకున్న బఠానీలు తీసుకున్నాను. నేను ఇక్కడ మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఈ రెండే తీసుకున్న. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 to 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోండి. కొద్దిగా వాటర్ ఉన్నా పర్లేదు, ఎందుకంటే అది కాసేపటికే వాటర్ అంతా పీల్చుకుంటుంది. ఇలా జారుగా ఉండడమే చాలా బాగుంటుంది పొంగల్ టేస్ట్ అనేది. నెక్స్ట్ ఒక కడాయిలో గీ తీసుకోండి. నేను ఇక్కడ ఆవు నెయ్యి తీసుకున్నాను. పచ్చిగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పల్లీలు, కొద్దిగంత ఇంగువ, కొద్దిగంత మిరియాల పొడి, ఇదంతా కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకొని పొంగలి దీంట్లోకి కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వేడి వేడి టేస్టీ పొంగలి రెడీ. చాలా బాగుంటుంది. కొర్రలతో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు. అంత టేస్టీగా ఉంది ఈ పొంగల్ అనేది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. లాస్ట్లో కొద్దిగంత కొత్తిమీర. ఇట్స్ రెడీ.